నువ్వే చెప్పినావు డిసెంబర్ 3కు ముందైతే 5000, డిసెంబర్ 3 తర్వాత అయితే 7500 అని నువ్వే నరికినావు. మరి ఆ లెక్క తీస్తే ఈ రోజు ఒక్కొక్క ఎకరానికి సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా? ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 17,500 రూపాయల చొప్పున బాకీ ఉన్నాడు. నీకు 2 ఎకరాలుంటే 35,000 బాకీ పడ్డాడు. నీకు 4 ఎకరాలుంటే 70,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. అందుకే ఇంటింటికి వచ్చే కాంగ్రెస్ నాయకులు రేపు సర్పంచ్ ఎలక్షన్లల్లా, జెడ్పీటీసీ ఎలక్షన్లల్లా, ఎంపీటీసీ ఎలక్షన్లల్లా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. వచ్చి మళ్ళా పాంప్లెట్లు పట్టుకొని అమ్మా చేయి గుర్తుకోటేరి, అమ్మా చేయి గుర్తుకోటేరి అని వస్తారు. ఏం అడగాల మీరు? కొడుక ఓటు మాయేస్తా, ఎకరానికి 17,500 రూపాయల చొప్పున బాకీ ఉన్నాడు నీ రేవంత్ రెడ్డి, వాడిని ముందు కట్టుమాను, కడితే తప్పకుండా ఓటేస్తా అని చెప్పి తప్పకుండా చెప్పండి. ఎంత బాకీ ఉన్నాడు ఎకరానికి? 17,500 రూపాయలు బాకున్నాడు. 2 ఎకరాలుంటే 35,000 బాకీ, 4 ఎకరాలుంటే 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. రాగానే బాకీ ఉన్నాను ఎట్లా అడుగుతాం మనం? అవసరమైతే గల్ల పట్టుకొని అడగాలి. ఏమరా కొడుక ఏదో బాగా చెప్తే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ గుద్దు గుద్దు అంటివి, అభయాస్తం అంటివి, ఇప్పుడు అభయాస్తం భస్మాసురాస్తం అయింది, నెత్తి మీద భస్మాసురాస్తం అయిపోయి ఆగమైపోతున్నాం, ఏం సంగతి అని అడగాలి. ఒక్కొక్క లగ్గానికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? మరి తులం బంగారం దొరకలేదా? బంగారం షాపుడు ఇత్తలేడా? లేకపోతే నిన్ను నమ్ముతలేడా? లేకపోతే ఎందుకు పోయింది తులం బంగారం? ఎంతున్నది ఇప్పుడు తులం బంగారం? పిరమైందా? ఎంత అయింది ఇప్పుడు? 80,000 అయిందా? 80,000 అయిందా? అగో 5 లక్షల మంది ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు మీకు ఒక్కొక్కరికి 80,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళని అడగాలి, తులం బంగారం ఏడవాయ కొడుక అని అడగాలి. 6 గ్యారెంటీలు అన్నాడు. ఇగో చిన్నమ్మ చెప్తాంది, సిలిండర్ ఫ్రీగా వస్తుందా మీకు? 500కు ఇస్తాను కదా, వస్తుందా? వస్తుందా? కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు, వస్తుందా? అక్క చెల్లె కట్టకుర్రి సోనియమ్మ కడుతుంది, సోనియమ్మ కడుతుంది అన్నాడు, కడుతుందా సోనియమ్మ? సోనియమ్మ ఆడవాయనో ఇందిరమ్మ ఆడవాయనో మనకు రేవంత్ రెడ్డి తలుపుకున్నాడు. పచ్చి మోసగాడు, పచ్చి అబద్ధాల కోరు. నిజంగా ఇవాళ రాష్ట్రం లెవెల్ మీదన్నా 420 చీటింగ్ కేసు పెట్టాలంటే మా ఆడబిడ్డలను కోరుతున్నా నేను. 100 రోజుల్లో ఇస్తా అని చెప్పి సంవత్సరం అయినా ఇయ్యనందుకు మొత్తం ఆడబిడ్డలు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు, రాహుల్ గాంధీ మీద పెట్టాలి చీటింగ్ కేసు, కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టాలి గ్యారెంటీలు అని చెప్పి మాట దానినందుకు కేసులు పెట్టాలి. ఇక మనం కేసులు పెట్టినా పోలీసు వాళ్ళు ఉన్నారా ఇడ? ఇక పోలీసు వాళ్ళకి దరఖాస్తు ఇచ్చినా వాళ్ళు తీసుకోరు పాపం. వాళ్ళు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాడో ఉల్టా ఏమన్నా చేస్తాడో అని వాళ్ళ భయం. కాబట్టి మీరు కేసు పెట్టినా వాళ్ళు తీసుకోరు. అందుకే మనం ఒక్కటే పని చేయాలి. ఏం చేయాలి? ఓట్లప్పుడే సురుకు పెట్టాలి. మళ్ళా ఓట్లకు వస్తారు, ఎక్కువ దూరం లేదు, చేవెళ్లలో తొందరలోనే ఎమ్మెల్యే ఎన్నిక కూడా మళ్ళా కాబోతున్నది, ఉప ఎన్నిక కాబోతున్నది. మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు కేసీఆర్కే ఓటేసిర్రు, ఓటేసి గెలిపించిర్రు. కానీ ఆ ఎమ్మెల్యే ఏందో కానీ రేవంత్ రెడ్డి సంకలది వచ్చిండు. ఇప్పుడు పోయి రేవంత్ రెడ్డి గారు సంకలది వచ్చిండు. ఎందుకు పోయినవాయా అంటే అభివృద్ధి కోసం పోయినట్టు. ఎవరు అభివృద్ధి కోసం పోయినావు నువ్వు? ఏం అభివృద్ధి చేసినావు ఈ సంవత్సరంలో? రైతు బంధు ఇచ్చినవా? లేకపోతే ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? చదువుకునే పొలగాళ్ళకు స్కూటీలు ఇచ్చినవా? నువ్వు ఇచ్చిన మాట ఒక్కట నిలబెట్టుకున్నావా? ఏం అభివృద్ధి అయింది ఈ సంవత్సరంలో? ఉన్నది వీకింది. కాబట్టి నేను అంటున్నా, రేపు ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు చేవెళ్ళ మాత్రమే కాదు, రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో 2025 సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది. మీ చేవెళ్ళ ఉప ఎన్నిక కూడా వస్తుంది. బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి? చెప్దామా వద్దా?